బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీవ్ర వాయుగుండంగా మారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు జోరందుకున్నాయి. అయితే గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ రోడ్లన్నీ జలమయమయ్యే పరిస్థితి అయితే నెలకొంది. ఇటు పలు కరీంనగర్ శివారులోని పలు కాలనీలలో కూడా ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే తలెత్తింది. అంటే ఇటు కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం అయినప్పటికీ కూడా కొన్ని శివారు కాలనీలు మాత్రం లోతట్టు ప్రాంతాలుగా మారి ఆ ఇళ్లలోకి వరద నీరంతా చేరి రాత్రంతా కూడా నిద్రలేని రాత్రులు గడిపిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం ఈ కరీంనగర్ రేకుర్తికి సమీపంలో ఉన్న కాలనీలో ఉన్నాము. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు, ఏదైతే ఒక ఇంటికి సంబంధించి ఆ గోడ దిమ్మె కూడా కూలిపోవడం, అంటే వర్షాలు భారీ వర్షం కురిసి నిర్విరామంగా కూడా రాత్రంతా కురిసిన వర్షానికి ఆ భారీ వర్షానికి గోడ దిమ్మె కూడా కూలిపోవడంతో ఆ ఇంటికి ప్రమాదం కూడా తలెత్తే పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీరంతా చేరి జలమయమైన పరిస్థితి, అంటే చెరువుని తలపించే విధంగా కూడా ఇక్కడ పరిస్థితి అయితే మారిందంటూ కూడా స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు పన్నులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ, కనీస సౌకర్యాలు అంటే మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం ఎలాంటి శ్రద్ధ కనబరచట్లేదు. కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా స్థానికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు వసూలు చేయడంలో మాత్రం ఉన్న శ్రద్ధ మాత్రం ఏదైతే కనీస సౌకర్యాల పట్ల కూడా అసలు చూపించట్లేదు. అధికారులకు గతంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా స్పందించిన పాపాన పోవట్లేదంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, అసలు మీ కాలనీ అంటే దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి కూడా ఈ కాలనీ అభివృద్ధి చెందుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ కాలనీలో ఇది నిత్యకృతం, ప్రతి వర్షాకాలం కూడా ఈ కాలనీ జలమయం అవడము, నీరు చేరడము, మీరంతా కూడా నిద్రలేని రాత్రులు గడపడం కూడా జరుగుతుంది కదా. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉత్పన్నం అవుతున్నప్పటికీ కూడా మీరు అధికారులను సంప్రదించారా? వాళ్ళు ఏమంటున్నారు? అసలు మీకు ఈ ప్రాంతానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? గతంలో ఈ ఏదైతే జగిత్యాల రహదారి కూడా జలమయం అవుతుంది, అంటే ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పటికీ కూడా అంటే ప్రతి అధికారికి కూడా ఈ కాలనీకి సంబంధించిన ఈ సమస్య అర్థమై ఉన్నప్పటికీ కూడా ఎందుకని వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించట్లేదు? తెలుగుదేశం పీరియడ్లో బొత్తల వెంకన్న కౌన్సిలర్ ఉండే. ఆ కౌన్సిలర్ ద్వారా ఈ స్టేట్గా రోడ్డు తీస్తామని చెప్పి, మోరు తీస్తామని చెప్పి శంకుస్థాపన చేసిండ్రు, తట్టా మోసిండ్రు, పారబట్టి తవ్విండ్లు. శంకుస్థాపన చేసి కూడా 15 సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రాబ్లం పోతలేదు. ప్రతి సంవత్సరం కూడా ఈ వరదంతా మెయిన్ రోడ్డు మీద, జైత్యాల మెయిన్ రోడ్డు మీద మొక్కలు మట్టి బస్సులు బంద్, అన్ని రాకపోకలన్నీ బంద్ అవుతున్నాయి. ఈ మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్ కానీ పట్టుకునే దాఖలు లేవు. స్మార్ట్ సిటీ పైసలన్నీ కూడా మంచిగా మెక్కుతాను తప్ప వీళ్ళకు ప్రజా అవసరాలను అసలు పట్టించుకుంటలేరు. ఎవరు వచ్చినా కూడా ఇట్లా చూస్తాను అట్లా పోతాను, మళ్ళీ ఇటు ముఖం కూడా చూపిస్తలేరు. ప్రజల అవసరాలు మీకు ఆరోపిస్తున్నట్టుగా కూడా ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ 60 డివిజన్ల నుంచి 66 డివిజన్లకు, అంటే డివిజన్ల పెంపు కూడా జరుగుతుంది. అంటే ప్రభుత్వ పరంగా కాలనీల సంఖ్య పెరుగుతుంది, కానీ కాలనీలకు సంబంధించి శివారు కాలనీలు అంటే మీ కాలనీకి సంబంధించి ఇలాంటి వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. అధికారులు పన్నుల వసూలు మాత్రం తీవ్ర స్థాయిలో, అంటే పన్నులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ మాత్రం మీకు వసతులు కల్పించడం లేదు. అంటే దీనికి అంతటికీ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహార శైలిని ఎట్లా చూడవచ్చు? మున్సిపాలే మొత్తం ట్యాక్సీలు బలవంతంగా కట్టించుకుంటాను, నోటీసులు పంపుతాను, పని మాత్రం చేస్తలేరు. మేమన్నంటే మమ్మల్ని దబాయిస్తాను. ఇక్కడ పోలీసు వ్యవస్థను పెట్టించి డ్రైనేజీని ఈనంగా కొట్టించిన, స్ట్రేట్గా పోయే వాటర్ను వాళ్ళు కొందరు కొమ్ము కాసి వాళ్ళ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈనంగా కాలువదో ఇచ్చిండ్రు. మేము పోయిన అధికారులను మేము అడిగితే మాకేం తెలియదు అని తప్పించుకు తిరుగుతాను. కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఇక్కడ చూసి వెళ్ళిపోతాను తప్ప ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ సునీల్ రావు గారు కూడా అన్ని పైసలని స్మార్ట్ సిటీ పైసలన్నీ పందులు లెక్క మేషన్లు కానీ ఈ ప్రజా అవసరాలను పట్టించుకున్న దాఖలైతే కనబడతలేవు. వీరంతా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని నేను హెచ్చరిస్తున్నా. తప్పనిసరిగా ఈ పనులు ఇప్పుడు ఉన్న అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకున్నట్టయితే జగిత్యాల రోడ్డుపై పిల్ల పాపలతో అందరం కలిసి మేము పెద్ద ఎత్తున రస్తారోకో చేస్తామని హెచ్చరిస్తున్నాము.
అంటే ఈ కాలనీకి సంబంధించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతా ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు అధికారులు చర్యలు చేపట్టి ఆ జాగ్రత్తలు అంటే ముందుగా ప్రణాళికను సిద్ధం చేసి ఈ ఏదైతే వరదకు సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఆదుకోవాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మనతో పాటు మరొకరు ఉన్నారు. వారితో మాట్లాడదు. అన్న చెప్పండి. అంటే ఈ స్థానికంగా మీరు దాదాపుగా ఒక దశాబ్ద కాలంగా కూడా ఇక్కడ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు కదా! మీరు ఇప్పటి వరకు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అసలు ఎలా ఉండే? అంటే వాళ్ళేం సమాధానం చెప్తున్నారు? మీరు భవిష్యత్తులో అంటే మీ కాలనీకి ఉత్పన్నమవుతున్న ఈ సమస్యకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళిక చెప్పడం? అందరికీ తెలిసిందే రాజకీయ నాయకులు ఈ రోజు లోపల నలుగురం వెళ్ళినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారు, చేసేస్తాం, మీరేం వర్రీ అవ్వకండి అని చెప్పి శంకుస్థాపన చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఆఖరికి మర్చిపోతారు. ఎన్నిసార్లు పోయినా అప్పుడు మంద స్మైల్ ఇచ్చి మాట్లాడతారు, ఇక అయిపోద్ది అని అంటారు. ఒక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మాత్రం పోయినప్పుడల్లా స్పందించి కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఫోన్ చేసి మొన్న 4 రోజుల క్రితం మాట్లాడినప్పుడు కూడా వారు మా కళ్ళ మొదటినే ఫోన్ చేసి స్పీకర్ అని చెప్పి పెట్టారు. కలెక్టర్ గారు మాట్లాడి 2 రోజుల లోపల పని స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 4-5 రోజులైంది. అట్లా కూడా ఇతర పాపం ఎమ్మెల్యే గారు కూడా బాధితులే దీనికి, ఎందుకంటే పక్కనే వాళ్ళ ఇల్లు కూడా. ఆయనకు కూడా కష్టాలు పడుతున్నారు. ఆయన కోసం వచ్చే కార్లు పోయే కార్లు ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. ఇటు ఈ మట్టి తీసి రోడ్డు మీద వేసి ఒక కారు పోతే ఇంకో సైకిల్ కూడా రాని పరిస్థితి. అసలు అసలు రాత్రంతా మేము నిద్ర లేకుండా ఉన్నాం. అంత అపార్ట్మెంట్ లోపల పార్కింగ్ అంతా నిండిపోయింది, ఈ రోడ్లన్నీ నిండిపోయినాయి, అక్కడ దాకా వచ్చింది. అసలు ఈ గోడ అడ్డం పెట్టిన తర్వాత ఈ చిన్న వానకే వెనక్కి ఒక 100 మీటర్ల మోరి నీళ్ళు పోతే పరిస్థితి ఏంటి? మేము ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి? రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. మేము అందులో అటకాయించిపోయినాం. ఇప్పుడన్నా స్పందించండి దయచేసి, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరు స్పందించి మాకు సాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం దయచేసి. అంటే అధికారులు మొద్దు నిద్రను వదిలి తమకు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఈ ప్రాంతాన్ని పరిశీలించి తగు చర్యలు చేపట్టాలి, తమకు సరైన రోడ్లు కల్పించాలి, డ్రైనేజీ వ్యవస్థను కూడా పునరుద్ధరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు మరికొందరు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి. అంటే ఈ సమస్య మీకు చాలా కాలంగా ఉంది కదా, ఇళ్లలోకి నీళ్లు కూడా వస్తున్నాయి, మీకు డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు, ఇంట్లో రోగాల బారిన పడాల్సిన పరిస్థితి. అంటే ప్రతి సంవత్సరం వర్షాకాలం ఇదే తంతు కొనసాగుతుంది కదా, అంటే భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు? ఇదంతా మీరు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని బాధ. ఎవరికి చెప్పుకునే ఎవరు దీనికి పట్టించుకోవడం లేదు. మేము ఎన్నోసార్లు విన్నవించినాం, కలెక్టర్ కానీ ఎమ్మెల్యే సాబ్ మన కానీ ఎంపీకి కానీ. ఎంపీ తొందరగా చేయిస్తానని ఇద్దరు మళ్ళీ రాలేదు. దీన్ని పట్టించుకుంటారు, అసలు ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఒక ముంపు లెక్క అయిపోయింది. మీరు చెప్పండి. అంటే ఈ శివారు కాలనీ అవడం వల్ల కూడా ఇదంతా ముంపుకు కాలనీ లాగా మారుతుంది కదా, అంటే మీరు భవిష్యత్తులో ఎట్లాంటి కార్యక్రమాలు చెప్పండి? చాలా వరకు సింగరేణి కంపెనీ చేసి రిటైర్ అయ్యి వచ్చి ఉన్నా, ఇక్కడికి వచ్చి ఒక 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. తర్వాత నీళ్లు మాత్రం ఖచ్చితంగా కిందికెళ్ళి పోయేది, కానీ పోకుండా పెద్ద దొరలంతా అడ్డుపడి ఆ గోడ పెట్టి మా నీళ్లు ఇటు జామ చేసి మొత్తం మా ఇల్లు బోర్లకు వాటర్ వచ్చి కమిషనర్ కలెక్టర్ అంతా వెళ్తే చూసి అప్పుడు ఇటు కొట్టారు. కొట్టిన తెల్లారి చేస్తారో ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు బండి సంజయ్ గారికి పోయినాం, ఆ తర్వాత అందరికి పోయినాం. లాస్ట్కు సత్యం గారికి రోజు పోతా ఉంటే ఎమ్మెల్యే సత్యం గారికి అప్పుడు సాంగ్ చేయించడం, ఇంకా పని స్టార్ట్ కాలేదు. మొత్తంగా చూసుకున్నట్టయితే దశాబ్ద కాలం నుంచి కూడా తమకు ఈ సమస్య పునరావృతం అవుతూనే ఉంది. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి వర్షాకాలంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, రోడ్లన్నీ జలమయమవుతున్నాయి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కూడా తమ కాలనీకి సంబంధించి తమ తల రాతలు మాత్రం మారడం లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో తాము ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.